నమస్తే అందరికీ. సో ఈ రోజు మనతో మాట్లాడడానికి సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసనిలో యాక్ట్ చేసిన మన ఫేవరెట్ పేర్ ఇప్పుడు మనతో ఉన్నారనమాట. సో ట్రైలర్ అయితే చూసేసినాం కదా. సో మూవీ ఎట్లా ఉండబోతుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. శివాజీ అన్న ఎట్లున్నారు? లయ గారు నమస్తే. అయ్యో నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసిన అన్న లయ గారిని, అంతే క్యూట్గా ఉన్నారు. మీరు కూడా చిన్నప్పుడు అందరూ చిన్నప్పుడే చూసారు. కానీ లయ గారు ఎట్లా అసలు అదే ఫీస్ మీరు అడిగారా కనిపించినప్పుడు? నేను అడగలేదు, ఎందుకంటే తనే అడిగింది నన్ను, మీరు ఎలాగ ఇలా మెయింటైన్ చేస్తున్నారు అని. అయ్యో అది కూడా కరెక్టే అన్న, నేను అడగాల్సింది చెప్పండి తర్వాత అడుగుతాలే. ఓకే అమ్మా. నేను ఇట్లా నాకు బుగ్గలు వచ్చేస్తున్నాయి లయ గారు, ఇట్లా ఎట్లా అసలు బుగ్గలు రా? అదే నాకు బుగ్గలు రాకండి, వెయిట్ మళ్ళీ డైట్ ఏమైనా మెయింటైన్? డైట్ ఏం లేదండి, డైట్ ఉంటే బాగుంటుంది, చెయ్యాలి. వంటగదిలో ఉన్నప్పుడు రెండు అట్ల కాళ్ళు పెట్టుకుని మీకంటే సినిమాలో అన్నారు కావచ్చు ఇట్లా. సో ఏంటంటే ఐ థింక్ ఫేస్ మీద వెయిట్ రాదు, సో అది కొంచెం లాస్ట్ వస్తుంది అనమాట, అది నా బాడీ టైప్ మ్యానుఫ్యాక్చరింగ్. అంతే అంతే. సో శివాజీ అన్న మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు అసలు అప్పటి నుండి ఇప్పుడు? నాకు టెన్షన్ ఉండదు. ఫస్ట్ థింగ్ టెన్షన్ తీసుకోను నేను, ఏదన్నా ఉంటే టెన్షన్ పెడతానే తప్ప తీసుకోను. కరెక్టే అన్నట్టు చెబుతుంది. ఓకే, అంటే ఏదన్నా ఉన్నా కానీ కొంచెం సేపేనమ్మా దాని గురించి ఆలోచించేది. అది ఎటువంటి కష్టమైనా సరే, ప్రెషర్ ఉన్నా సరే, డెఫినెట్గా అందరం మనుషులే కదమ్మా, అందరికీ టెన్షన్ వస్తుంది. కానీ దాన్ని ప్రొలాంగ్ చేయను, అది ఫస్ట్ థింగు. నేను అప్పులు తీసుకోను, ఫస్ట్. సెకండ్ థింగు, సినిమా సక్సెస్ అయినా కాకపోయినా కారణం నేనే కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కొంచెంసేపు మనకి ఎప్పుడు వస్తే అని అనుకోవటం తప్ప. అలాగే ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకున్నాను. అదే మీ డైట్? అంతే, 100%. నేను ఫుడ్ అయితే మాత్రం చాలా కంట్రోల్ అమ్మ, చాలా కంట్రోల్ చేస్తాను. ఫుడ్ తక్కువ తినాలన్నమాట. నేను కూడా ఖచ్చితంగా తినాలమ్మా, తక్కువ తినాలి. ఎంత తక్కువ తింటే అంత ఎక్కువ కాలం బతుకుతాం అనేది సైన్స్ చెప్తుంది. ఓకే. నాకు ఈ ట్రైలర్ చూస్తే ఎట్లా అనిపించింది అంటే, చిన్నగా ఉన్నప్పుడు అదరిందయ్య చంద్రంలో అప్పటికి ఇప్పటికీ మీ బాగా పుట్టిండు పెద్దగేయండి అన్నట్టు అనిపిస్తుంది అన్న. సో ఈ సాంప్రదాయాన్ని, సుబ్బిని, శుద్ధపూసిని అంటే ఎవరు ముగ్గురులో ఎవరు అన్నట్టు అట్లా అనిపిస్తలేరు. సినిమా చూస్తే తెలుస్తుంది ముగ్గురు అన్నట్టు అనిపించట్లేదు. పాపం మీరే అనిపిస్తున్నారు అట్లా అమాయకంగా. నేను అమాయకంగా ఉన్నాను అక్కడ. ఓకే, అంటే సినిమాలో వీళ్ళిద్దరు ఖతర్నాక్ ఉన్నారా? అంటే అంత క్యూట్ లయ గారిని ఎందుకు అట్లా అంత రగ్డ్ లుక్ లో చూపించారు ఈ సినిమాలో? మీరే చెప్పాలి. కాలం 20 years తర్వాత మారుతారు కదా, అది అలా అనిపించింది. అచ్చా, ఓకే ఓకే. అంటే నేను అప్పట్లో క్యూట్ గా ఉండేవాళ్ళు, ఇప్పుడేమో కొంచెం క్యూట్ గా ఉన్నారు చూడడానికి. బిహేవియర్ అట్లా మారిపోయింది, అంటే ఇక సంసారం అట్లా చేసేసింది కావచ్చు. సరే, మరి అంటే మీరు ఏమన్నా సపరేట్ గా హోంవర్క్ చేసిరా, లేకపోతే ఈ శివాజీ గారి దగ్గరనా? ఇప్పుడు కాదు కాదు, మీ దగ్గర ట్యూషన్ తను చెప్పారు, తన దగ్గర ట్యూషన్ మీరు చెప్పండి. అంటే కొంచెం అప్పట్లో అంటే కొంచెం అమాయకంగా ఉండేది కదా, ఇప్పుడు దానికోసం ఇట్లా కనిపించాలంటే ఏమైనా హోంవర్క్ మీ దగ్గర చేసిందా అని? చిన్నప్పుడే చేయలేదు. కాదమ్మా, అన్ని సంవత్సరాలు యాక్టింగ్ చేసిన తర్వాత కూడా ఇంకా పాత్రకి ఇలా చేయాలి అలా చేయాలి హోంవర్క్ 99% ఆర్టిస్టులకు ఉండదమ్మా. మనమే కాదు, నేనే కాదు, ఎవరైనా సరే. కాకపోతే ఏంటంటే దాన్ని అక్కడ వాళ్ళు ఉన్న క్యారవాన్లోనో రూమ్లోనో ఎక్కడో ప్రాక్టీస్ చేస్తారు, ఇలా చేస్తే బాగుంటుంది అంతే తప్ప పెద్దగా ఏమి దీనికి ఏ పాత్రకైనా కూడా అమ్మా అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు అఫ్కోర్స్ అంతే, అంతకు మించి ఇంకేముండదు. కఠినంగా ఏమనిపించదమ్మా, పెద్ద కష్టమైన పనిలాగా ఏమనిపించదు, అంతేలే. అలవాటైన ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్లకి టోటలీ డిఫరెంట్ అయిపోయి అసలు ఏదో ఆల్ టుగెదర్. ఇప్పుడు నేను ఇందిరాగాంధీ గారు రోల్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు హోంవర్క్ చేయాలి, బికాస్ నేను ఎవరిదో లాగా చేస్తున్నాను, అప్పుడు మనం చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏంటంటే, అలాంటి ఇప్పుడు ఎమర్జెన్సీ లాంటి సినిమా చేయాలనుకోండి, అంటే దిస్ ఇస్ దీనికి అంత. అంటే ఇప్పుడు లయ గారు, ఇప్పుడు ఆడియన్స్ ఎట్లా అంటే ఒక హీరోతో నచ్చినప్పుడు, ఒక హీరోయిన్ని ఒక క్యారెక్టర్లో నచ్చినప్పుడు ఆడియన్స్ అదే చూడాలి అని అనుకుంటారు, అదే క్యారెక్టర్లో కానీ లేకపోతే ఆ హీరోతో మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనుకుంటారు. సో అట్లా మీకు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతారా ఆడియన్స్ ద్వారా, లేకపోతే మీకు నచ్చిన స్క్రిప్ట్స్ మీరు
చూస్ అంటే చేసుకోవడం ఇప్పుడు నేను హీరోని పిక్ చేసుకునే లెవెల్లో లేను. అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా వాళ్ళు మనం ఏం చేయలేము. సో వాట్ ఎవర్ కమ్స్ మనకి ఏమొచ్చాయో దాంట్లోంచి పిక్ చేసుకోగలము. అందులో నేను కొంచెం సెలెక్టివ్గానే ఉన్నాను. అంటే నేను అవన్నీ సక్సెస్ అవుతాయి అనేది నేను చెప్పలేను, కానీ నాకైతే అది ఒక పొటెన్షియల్ ఉంది, దీంట్లో ఏదో ఉంది, దీంట్లో నా సబ్జెక్ట్ నా వరకు అయితే బాగానే ఉంది. సో అది బయటికి వెళ్ళినప్పుడు కొంచెం మంచి పేరు వస్తుంది అని అనుకున్నవి అని ఒప్పుకున్నా. ఓకే. అట్లా శివాజీ అన్న కొంచెం జర సైలెంట్గా అనిపిస్తున్నావు ట్రైలర్లో. సైలెంట్గా ఉంది అంటే సునామీ వస్తుందనే కమ్మా. క్లైమాక్స్లో వస్తుంది కావచ్చు సినిమా. నేను సైలెంట్గా ఉన్నాను అంటే సునామీ వస్తుందని అర్థం అన్నట్టుంది కదా. అన్నట్టుంది. అది. అంటే సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్లో ఏదో ఉన్నట్టుంది. ఏదో చూడమ్మా, నువ్వు చూసి నీ అభిప్రాయం మాకు చెప్పు. ఈ లోపు ఎన్ని అనర్థాలు ఎన్ని అరాచకాలు జరుగుతాయో మరి ఏంటో. వీళ్ళందరూ ఒక్కొక్కటి గెస్ట్ చేస్తుంటే భలే ఉంది. బాగుంది. అదే నేను అంటే ఆ ట్రైలర్ చూసినప్పుడు డౌట్లు వస్తూ ఉంటాయి. మీరు సైలెంట్గా ఉన్నారు, ఇక్కడ వైలెంట్గా ఉన్నారు, ఆ చిన్నపిల్లోడేమో మరీ వైలెంట్గా ఉన్నాడు. అట్లా ఆడియన్స్ అంటే ఈ రోల్ని కానీ ఎట్లా ఏం అట్రాక్ట్ చేస్తుంది ఆడియన్స్ అని మీరు అనుకుంటున్నారు? ఆడియన్స్ ఫస్ట్ కథ చాలా బాగుంటుందమ్మా, క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. అండ్ దాని తర్వాత అతను కొత్త అబ్బాయి కాబట్టి ఇప్పుడే తెలియదు, దీని తర్వాత సినిమా రిలీజ్ అయినాక అతను సత్తా ఏంటి తెలుస్తుంది. నెంబర్ 2 మా ఇద్దరి కాంబినేషన్. సో దాని తర్వాత ఈటీవీ నుంచి కంటెంట్ ఉన్న సినిమాలే వస్తాయని ఇదంతా కూడా ఆడియన్స్కి పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ప్లస్ పాయింట్స్ అనమాట ఇవన్నీ. సో కథ బాగుంది, అందరికి నచ్చిందంటే సినిమా ఆడుతుంది, లేదనుకో సినిమా ట్రై చేసుకోవటమే. మన డైరెక్టర్ సుధీర్ గారు అంటే ముందే అనుకున్నారంటనా, మీరు అడిగినరా మమ్మల్ని ఇద్దరిని అనుకున్నావా లేకపోతే వేరే ఎవరినన్నా అనుకున్నావా? అస్సలు లేదమ్మా, అతను కథ చెప్పాడు, చిన్న డిస్కషన్, కొత్త వాళ్ళు అయితే బాగోదు ఈ కథకి అని అన్నాను. ఎందుకంటే ఇది ఏంటంటే కొత్త అమ్మాయిని పెట్టామనుకోనమ్మా, జడ్జ్ చేయటం మొదలు పెడతారు. అతనికి ఈ అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా, ఎప్పుడు శివాజీ గారు, ఈ అమ్మాయి ఏంటి, కొత్త అమ్మాయి ఏమెంత, ఏం వయసు అంత, ఇవన్నీ వచ్చేస్తుంటాయి. ఆ నమ్మకం అనేది పాత్రలు చూస్తున్నప్పుడు ఆ నమ్మకం కలగాలి, చేసేటప్పుడు నీకు బిలీవబిలిటీ ఉండాలి. అవును కరెక్టే కదా, కరెక్ట్ అంటే మా ఏజ్కి తగ్గట్టు కరెక్ట్ పాత్రలు అని అలా లయ గారిని తీసుకోవడం జరిగింది సినిమా. అంటే మీరేమన్నా సజెషన్స్ ఇచ్చిర్రా అన్న ప్రొడ్యూసర్గా, ఇట్లా ఉంటే బాగుండు, ఈ సీన్ ఇట్లా ఉంటే బాగుంటుంది అని? లేదమ్మా, కంప్లీట్గా నాకున్న అనుభవాన్ని మాత్రం వాడాను సినిమా. డైరెక్టర్ తను కొత్త అబ్బాయి, అఫ్కోర్స్ తనకు ఆ మాత్రం తెలియదా నేను ఎందుకు చెప్తున్నాను అనేది. అనుభవంలో వాళ్ళకి ఏంటంటే కథ తయారు చేసుకోవటం వరకే వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంటుంది. దాని తర్వాత దాన్ని తెర మీద ఎక్కించేటప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక్కో చోట సరిపోదు. దీన్ని ఇలాగైతే కొంచెం లార్జర్గా చూస్తారు ఆడియన్స్ అని చెప్తే అర్థం చేసుకొని అట్లా ముందుకెళ్తాను తప్ప ఇక్కడ నేనే చేశాను అనేది రాంగ్ అమ్మ, అది రాంగ్. ఓకే. సో లయ గారు అప్పట్లో మీరు వర్క్ చేసినప్పుడు శివాజీ అన్నతోటి, ఇప్పుడు మళ్ళీ వర్క్ చేస్తున్నారు, శివాజీ గారిలో ఇది బాగా మారిందే అని మీకు ఏదైనా అనిపించిందా? ఒక విషయం యాక్చువల్లీ ఏది మారలేదు. అంటే అదే ఆ ప్యాషన్, అదే డెడికేషన్, అదే అంటే లవ్ ఫర్ ఫిల్మ్ అది పోలేదు. అప్పుడు అదే ఎక్సైట్మెంట్తో అదే సీను, అంటే ఈ నెక్స్ట్ చేయబోయే సీన్ అదే ఎక్సైట్మెంట్తో చెప్తారు. ఇప్పుడు వేరే సినిమాల గురించి కూడా అంతే ఎక్సైట్మెంట్తో చెప్తారు, మా సినిమా గురించి అదే ఎక్సైట్మెంట్ చెప్తారు. ఈవెన్ హీ బిలీవ్స్ ఇందులో విషయం ఉంది అని ఒకసారి బిలీఫ్ వచ్చిన తర్వాత అది ఇంకా అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దట్ ఈస్ హిస్ థింగ్. అది అప్పుడు ఉండేది ఎక్సైట్మెంట్. అప్పుడు టాటా బిర్లా కూడా ఇది భలే ఉంటుంది ఈ సీను నెక్స్ట్ చేయబోయేది అని. సో ఎవ్రీ టైమ్ హీస్ షేరింగ్, హీ హ్యాస్ దట్ సేమ్ ఎనర్జీ. అంటే బికాస్ హీ బిలీవ్స్ అందులో విషయం ఉంది అని. సో అదే సేమ్ థింగ్ ఇప్పుడు కూడా అదే ఎక్సైట్మెంట్తో మేము ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తున్నాం దీని గురించి. సో ట్రైలర్లో ఆలీ గారిని చూసిన తర్వాత కూడా భలే ఎక్సైట్ అయినండి, ఈ కాంబినేషన్స్ మీరు కానీ. ఇప్పుడు ఇది 3వ సినిమా మేము ముగ్గురం కలిసి, అదిరిందయ చంద్రం, టాటా బిర్లా మధ్యలో లయ, ఈ సినిమా అమ్మ ఇది 3వ సినిమా. కానీ ఆలీ అన్న చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు. అవునవును, చాలా బాగుంటుంది ఆయన క్యారెక్టర్. ఓకే. సో అన్న ఇప్పుడు మీరు సోషల్ మీడియా లేని అప్పటి నుండి యాక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు సోషల్ మీడియా బాగా ఎఫెక్ట్ చేస్తుంది అనుకోవచ్చు. సో మీ స్క్రిప్ట్ సెలెక్షన్లో ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా సోషల్ మీడియా? అంటే ఆడియన్స్కి ఇది నచ్చుతుందేమో నచ్చదేమో చూసింగ్లో, మీ స్క్రిప్ట్ చూసింగ్లో ఏముంటుందమ్మా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఈ కథ మీద ఏ కథ మీద కూడా ఉండదు. సినిమా అనేది ఒక కథ తీసుకొని చేస్తారు, ఈ కథని ఇలాగ అనుకుంటారు, ఈ పాత్రలు ఇలా బిహేవ్ చేస్తాయి, ఇది దానికి సోషల్ మీడియాకి అసలు సంబంధం లేదమ్మా.
సోషల్ మీడియాలో జరిగేటటువంటి మంచి చెడుల మీద ఏమన్నా డిబేట్ జరుగుతుందేమో కానీ సినిమాలో, అంతే తప్ప ఏ సినిమా అయినా సరే సోషల్ మీడియా సినిమాకి కనెక్షన్ ఏంటంటే వీళ్ళు చేసిన ఈ సినిమాని అది ప్రమోట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అదే సంబంధం, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం అది, సినిమాకి సోషల్ మీడియాకి ఉన్న సంబంధం. ఓకే, అట్లా ఈ పిల్లోడు మంచిగా మీకు సెట్ అయినా చాలా దూరం వస్తాడు. నాతో చాలా దూరం నడుస్తాడు వీడు. అంతే అంటారా? పెద్దయ్యే వరకు అప్పటికి ఇప్పటికి 90s దాంట్లోకి దీంట్లోకి పెద్దయ్యాడు. కొంచెం అట్లా కనపడుతున్నాడు, అంతేం లేడు. అయ్యో, ఊరికే అలా కనిపిస్తుంది కెమెరా. కాకపోతే యాక్టింగ్ లో ఇంకా రచ్చ చేసి చాలా రచ్చ చేస్తాడమ్మా వాడు. మాట వింటాడా ఇన్నట్టు అనిపిస్తుంది నాకైతే ట్రైలర్ లో చూసి. సరే అవన్నీ రేపు చూద్దాం సినిమాలో, థియేటర్ లో. నేను అంటుంది సినిమాలో కాదు, సెట్స్ లో అంటున్నాను. చాలా మంచి పిల్లగాడమ్మా, వెరీ నైస్ బాయ్, వెరీ మెచ్యూర్డ్, వెరీ గుడ్ మేనర్. తనకి చాలా గౌరవంగా పెద్దవాళ్ళని ట్రీట్ చేస్తాడు. వెరీ నైస్ బాయ్. ఓకే, బాగున్న ఆర్టిస్ట్ అమ్మా. ఓకే, చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు ఆ అబ్బాయి కూడా. సో లయ గారు, అప్పుడు ఆడియన్స్కి ఇప్పుడు ఆడియన్స్కి ఏదైనా చేంజ్ చూసారా మీరు? ఆడియన్స్ అంటే ఎప్పుడు ఒకలాగే ఉంటారండి. అంటే డజంట్ మ్యాటర్ జనరేషన్ ఎంత మారినా కూడా ఐ థింక్ మంచి ఫిల్మ్ ఉంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఎప్పుడు కూడా ఎప్పుడైనా సరే మంచి ఫిల్మ్, మంచి కాన్సెప్ట్, మంచి నచ్చితే మాత్రం అది ఎవరిది ఏంటి ఏ లెవెల్ అని మనం చెప్పలేము కూడా. దే విల్ టేక్ ఇట్ టు ద మ్యాక్స్. సో అందుకని అది ఫస్ట్, అప్పుడు అంతే ఇప్పుడు అంతే. సో ఇప్పుడు దాంట్లో పెద్ద మార్పు లేదు. సో మా సినిమాతో వస్తున్నాం, సో చూడాలి ఏం చేస్తారు. సో అప్పట్లో సినిమా రిలీజ్ అయినప్పుడు మీకు ఇన్ని హిట్స్ ఇన్ని ఫ్లాప్స్ చూస్తున్నారు. సో ఇప్పుడు కూడా మీకు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అనే నర్వస్నెస్ ఉంటుందా? నాకైతే ఉంటుంది. నాకైతే ఫస్ట్ ఫిల్మ్కి ఏవైతే ఫీలింగ్ ఉంటుందో అదే ఉంటుంది. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ న్యూ. ఇది బికాజ్ ముందు ఆడేసింది కాబట్టి ఇప్పుడు ఇది దాన్ని పెట్టుకొని ఇది ఆడేస్తుంది అని చెప్పడానికి లేదు. ఇది న్యూ కంటెంట్. సో ఈ కంటెంట్ ఎలా నచ్చుతుందో మనకు తెలియదు కదా. సో బిలీవ్ చేసి తీసుకొచ్చాము. ఇప్పుడు మేము బిలీవ్ చేస్తున్నాం ఇది డెఫినెట్గా నచ్చుతుంది అని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాం. తర్వాత రేపు ఆడియన్స్ చెప్తారు. పైసల కోసం ఎవరిని చంపినరు సినిమా ట్రైలర్లో అన్న? ట్రైలర్లో మర్డర్ జరిగినట్టు రేపు March 6th నీకు అన్ని క్లారిటీ వచ్చేస్తాయమ్మా. అంతే అంటారా? ఏ చిన్న విషయం కూడా ఏమీ చెప్పలేము. మీరు కూడా చెప్పరు సినిమా చూసినాక చూసే వాళ్ళకి. అదంతే. అంటే బాగుంటుంది చూడండి అని చెప్తాం అంతే. ఏంది కథ ఏంటంటే వద్దు నువ్వు పోయి చెప్పు. సరే ఒక చిన్న లైన్ చెప్పండి మాకు. లైనా? సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపోసింది. మీరు అది March 6వ తారీఖు అమ్మ థియేటర్లో. అంతే చూడండి. సో అన్న దీన్ని అంటే మంచి కంటెంట్ ఉన్న మూవీస్ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి, ఎందుకని థియేటర్ అనుకున్నారు మరి? మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేసిన థియేటర్ కానమ్మా. వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఈ కాంబినేషన్ ఒకటి వాళ్ళకి బాగా నచ్చింది. ఓటీటీ ఒరిజినల్స్లో వాళ్ళ సినిమాలు లేవు ఈ మధ్యకాలంలో, అన్ని థియేటర్కే వస్తున్నాయని ఆలోచించారు. డబ్బులు కూడా నాకు మంచిగానే ఇస్తా ఉన్నారు. కానీ సరే అన్నాను. మళ్ళీ అందరూ చూశారు. చూసిన తర్వాత అందరికీ నచ్చేసింది. పబ్లిక్ డిమాండ్ ఒకటి ఉంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత దానికి కామెంట్స్ అవన్నీ చూసి లేదు థియేటర్కి వెళ్దామని వచ్చారమ్మా. అంతే. అంటే మీకు ఏం అట్రాక్ట్ చేసిందన్న ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు? కంటెంట్ బాగుందమ్మా. సినిమా కంటెంట్ చాలా బాగుంది. ప్రాపర్ కామెడీ ఉంది సినిమాలో, ప్రాపర్ థ్రిల్ ఉంది. ఇప్పుడు డార్క్ కామెడీ సినిమా ఇది. సో అది ఈటీవీ వాళ్ళకి నచ్చింది. సో ప్రొడక్షన్కి వచ్చింది. సో లయ గారు, మీరు అంటే ఇప్పుడు యుఎస్ నుండి వచ్చి మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడే ఉండబోతున్నారా లేకపోతే మళ్ళీ వెళ్ళిపోతున్నారా? అంటే నాకు ఫినిష్ చేయాల్సిన పని ఉన్నాయి. ఫినిష్ చేసిన తర్వాత మధ్యలో మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ ఉంటుంది, మళ్ళీ దానికి వెళ్ళాలి. అన్నీ ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ కదా. ఐ విల్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. ఓకే. సో మీరు సెట్స్లో ఉన్నప్పుడు అన్న ఇంకో సినిమా చేద్దామని ఏమన్నా అనుకున్నారా? ఇది ఫస్ట్ అవ్వాలి కదండి. నాకు ఎక్కడ గుర్తుంటది? ఆ సినిమా తీసే టెన్షన్ నాకు ఉంటది. ఇంక ఏమంత కూర్చుని మాట్లాడుకునేంత రిలాక్స్డ్ గా అయితే ఉండదు. వెళ్ళదు, ఎందుకంటే ఇది అవ్వాలి. ఇది అయిన తర్వాత రిలాక్స్. సినిమా సెట్ లో ఉన్నప్పుడు మాట్లాడుకునే మాటలు ఏంటంటే అమ్మా, నెక్స్ట్ సీన్ లేదంటే ఈ ఉన్న సీన్లో మనం ఏం క్రియేట్ చేయగలం కొత్తది, దాన్ని ఎలా ఇంప్రూవైజ్ చేయగలం, ఇలా ఆలోచిస్తారు తప్ప ఇంకా అవన్నీ ఎవరి క్యారవాన్లో వాళ్ళ ఏని పని అయినప్పుడు ఇంకేం ఉండదు. ఇలాంటిది అన్నీ కూడా అంతే అంటారు. ఇంకా నాకేం చెప్పని అంటారు. సరే అన్న, సుధీర్ గారు వర్కింగ్ స్టైల్ గురించి చెప్పండి. చాలా బాగా, అంటే తను కొత్త కాబట్టి డెఫినెట్గా ఆ చిన్న చిన్న బుడి నడకలు ఉంటాయి కదా, అవి ఉంటాయి. కానీ మంచి డైరెక్టర్ అవుతాడమ్మా. మంచి స్క్రిప్ట్ రాసుకున్నాడు తను. అలాగే కెమెరామెన్ కానీ ఋత్విక, వీళ్ళంతా కొత్త వాళ్ళమ్మ.
కొత్త వాళ్ళకు ఉండే ఆ చిన్న చిన్న ఉంటాయి కానీ ఏం కావాలనేది వెరీ క్లియర్గా తెలుసు వాళ్ళకి. ఓకే. అది సార్ నేను ఇలా అనుకున్నాను అక్కడ అనుకుని ఓహో అలాగని అయితే సరే కానీ ఇలాంటివి ఉంటాయి తప్ప అస్సలు చాలా సింపుల్గా ఎటువంటి టెన్షన్ లేకుండా చేశాడు షూటింగ్. ఓకే అన్న, మీరు పైసలు పెట్టారు కాబట్టి మీకు ఏమైనా ఛాలెంజెస్ ఎదురున్నాయి ఈ సినిమా? ఏం లేవమ్మా, పైసలు ఈనాడు వాళ్ళు ఇచ్చారు, నేను పెట్టినా, కథం అయిపోయా. సో ఈ సినిమా ట్రైలర్ అయితే మాకు నచ్చిందన్న. సో థియేటర్కి వచ్చి చూడాలి అని అంటే ఎందుకు చూడాలి అనేది ఆడియన్స్కి ఒక్కసారి మీ మాటలో చెప్పిస్తారా? ఏం లేదు, ఎందుకు చూడాలంటే సినిమా చూడాలనుకుంటే చూడాలి. ఏ సినిమా అయినా చూడటానికి ఎందుకు చూడాలి అంటే, నేను సినిమాకి వెళ్ళాలంటే ఇన్ని క్వశ్చన్స్ వస్తాయని నేను అనుకోను. జనరల్గా ఏ ఫ్యామిలీకి అయినా కూడా మనం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టీవీలో ట్రైలర్ ఏదో దేనికో కనెక్ట్ అవుతారు, ఈ సినిమాకి వెళ్దాం అనుకుంటారు. దీనికి ఎందుకు వెళ్ళాలి అని నేను అడిగితే మనం చెప్పేది ఎప్పుడైనా ఇంతవరకు నువ్వు ఎప్పుడన్నా ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తుంటావు కదా, ఎవరన్నా మా సినిమా బాగోదు అని చెప్తారమ్మా? చెప్పరా? మా సినిమాకి రండి ఎంటర్టైన్ అవుతారు అని చెప్తాం, అంతే, సింపుల్ లాజిక్. ఓకే. ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి కనెక్ట్ అయితేనే వస్తారమ్మా. ట్రూ. అంటే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కాబట్టి అది ఇక వాళ్ళకి కనెక్ట్ అయిందంటే వస్తారు. మనం దానికి రీజన్స్ ఏం చెప్పలేం. సరదాగా పోయి చూడాలి, సరదాగా ఎంటర్టైన్ అవ్వచ్చు అని అనుకుంటే ప్రీవియస్ మా కాంబినేషన్ ఉంది కాబట్టి వాళ్ళు డెఫినెట్గా ఇంతకుముందు చూసిన వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు వచ్చే ఈ జనరేషన్ కూడా వాళ్ళు మా సినిమాలు చూశారు కాబట్టి వాళ్ళు కూడా వస్తారు. ఓకే. సో లయ గారు మీరు చెప్పండి ఈ సినిమా గురించి. అంటే ఆడియన్స్ ఏం అట్రాక్ట్ చేస్తుంది ఆడియన్స్కి? డెఫినెట్గా అంటే మేము ఇదివరకు చేసిన సినిమాలు వల్ల మా ఇద్దరు కాంబినేషన్కి ఒక ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా వాళ్ళు వచ్చినందుకు వాళ్ళు దే విల్ ఫీల్ ఇట్. అది మేము ఉన్న ప్రతి సీను మేము ఇద్దరం కలిసి ఉన్న ప్రతి సీను దిల్ ఎంజాయ్, అది నో డౌట్. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ హౌ ద క్యారెక్టర్స్ అన్నీ అలా ప్లే అవుతాయో మీరు చూసినప్పుడు మీకు కొత్తగా అనిపిస్తుంది, డెఫినెట్గా కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈటీవీ వాళ్ళు కూడా ఫస్ట్ టైం వినంగానే నచ్చేసింది, ఇప్పుడు శివాజీ గారికి కూడా నచ్చింది, నేను కూడా వినంగానే నచ్చింది. సో ఇది ఆల్ ఏంటంటే ఒకసారి వినంగానే నచ్చింది. సో దెర్ ఈస్ సంథింగ్ దేర్, కొత్తగా ఉంది. మీరు ట్రైలర్ చూడంగానే కూడా మీకు కొత్తగా అనిపించవచ్చు. సో ఏమవుతుందంటే ఇవన్నీ మీరు అవన్నీ ఫాల్ ఇన్ ప్లేస్, అప్పుడు మీకు ఇంకా బెటర్గా వస్తుంది. డెఫినెట్లీ పీపుల్ విల్ లైక్ ఇట్. మీకు నచ్చుతుంది కాబట్టి మీరు రావాలని కోరుతున్నాను. సో వచ్చిన తర్వాత డెఫినెట్గా అందరూ ఎంటర్టైన్ అవుతారు, అందరూ అన్ని క్యారెక్టర్స్ అవుతారు. అంటే అంత గడబడి ఉందన్న ట్రైలర్, ఎందుకు ఏంటి అని నేను అడగను, చెప్తున్నా అంతే. మీ అభిప్రాయం మీరు చెప్పారు, నాకు నచ్చింది, అది అభిప్రాయం నచ్చింది నాకు. ఎందుకంటే మీకు ఎప్పుడైతే ఏదో క్యూరియాసిటీ కనపడిందో, సో దెర్ ఈజ్ సంథింగ్, ఏదో ఉంది ఈ సినిమాలో, అది ఫుల్ఫిల్ చేస్తాను థియేటర్కి వస్తే అమ్మా. ట్రైలర్ చూసి మీకు ఏదో ఉంది ఇదేంటి అని అనిపించకపోతే ఆ ట్రైలర్ ఫెయిల్ అయినట్టు, యాక్చువల్లీ సక్సెస్ అయినట్టు నాకు అనిపిస్తుంది మీరు చెప్పడం బట్టి. ఎందుకంటే మీకు అక్కడ ఏదో ఉంది అని అర్థం. లేకపోతేనమ్మా ఆ కామెంట్స్ చూసిన తర్వాతనే ఈనాడు వాళ్ళు పబ్లిక్ డిమాండ్ చూసే థియేటర్కి వద్దామని ప్లాన్ చేస్తారు. అది నేను కరెక్టే అన్న. ఇప్పుడు మీరు ఎట్లాంటి ఆడియన్స్ అన్న, ఒక సినిమాని చూసినప్పుడు ఎట్లా జడ్జ్ చేస్తారు? అంటే కామెడీ ఉంటే అది హిట్ అని అనుకుంటారా, లేకపోతే ఒక ఏదైనా అంశం ఉన్నప్పుడు ఎట్లా హిట్ అనుకుంటారు? సినిమా అంటే రెండు అంశాలు ఉంటాయి, నేను బలంగా నమ్మేది, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్. సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్. ఈ రెండు బ్యాలెన్స్ అయ్యి వెళ్తే ఆడియన్స్ హ్యాపీగా బయటకు వస్తాడు. దట్ ఈజ్ సినిమా. ఏ సినిమా అయినా సరే నేను అది బలంగా నమ్ముతాను. బాహుబలి అయినా ఆ డ్రామా ఉంది కాబట్టే నడిచింది, ఫ్యామిలీ రాజకీయాలు ఇవన్నీ. దే నీడ్ సమ్ డ్రామా, సమ్ ఎమోషన్. అది ఉంది అంటే ఏ సినిమా అయినా నిలబడతాం. ఓకే అన్న. సో March 6th సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని ఎవరెవరో తెలుస్తలేదు కానీ నేనైతే చూడడానికి వెళ్తాను. సో మీరు ఇట్లనే ఇంకా కాంబినేషన్స్లో మంచి మూవీస్ చేయాలి, మా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. లయ గారు మీరు వెళ్ళిపోకుండా ఇక్కడే సినిమాలు చేస్తూ సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను. సో మీరు కూడా అన్న మంచి సినిమాలు ఇస్తూ ఉండాలి. March 6th నేను వెళ్ళి చూస్తాను, అందరికీ చెప్తాను కూడా చూడమని, నన్ను అడగొద్దని చెప్తాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.